500 చర్చల్ని నేను కూలుస్తాను. రఘురామ్ రాజు గారు డైరెక్ట్గా ఇచ్చిన హింట్. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చల్ని నియంత్రించాలి. ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు. చేయాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఇళ్ల మధ్యకి వచ్చి అద్దెకి తీసుకుని ఎలాగా మార్చుకుంటున్నారు ప్రార్థనా మందిరాలుగా. సో అటువంటివి మా ఆకివీడులోనే మొన్న చూస్తే ఆకివీడు మండలం ఎంతండి, చిన్నదే. అనుమతి లేనివి 113 ఉన్నాయి. 113 ఒక మండలంలో. అంటే నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కనీసం ఒక 500 ఉంటాయి అనుమతి లేకుండా. సో మనందరికీ తెలుసు, ఆకువీడులో కొంతమంది ఏమో రామాలయం అంటూ ఉన్నారు, ఇంకొంతమంది ఏమో గొంతెనమ్మ గుడి అని అంటూ ఉన్నారు. రఘురామ్ రాజు గారి వర్షన్ ఏంటి అంటే, ఇక్కడ అసలు హిందూస్ అనేది లేరు, మొత్తం కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఈ గొంతెనమ్మ గుడి అలియాస్ లేకపోతే ట్రిబులర్ గారి పాయింట్ ఏంటి అంటే, దీనికి సంబంధించి ఇది 1930 నుంచి దీనికి సంబంధించి రామాలయంగా గుర్తింపు, అక్కడ విగ్రహాలు తీసుకురావడం గుర్తింపు జరిగింది. సో దీన్ని అంటే సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది ఆయన పాయింట్. సో ఒకప్పటి రామాలయం 1932 డాక్యుమెంట్లోనే ఉన్న రామాలయం స్థానంలో తిరిగి రామాలయం నిర్మించాలి అంటే మరి అనుమతులు లేకుండా ఎవరు ఎటువంటిది చేయకూడదని చెప్పి ఇంత న్యాయబద్ధంగా మరి మాజీ మ్యాజిస్ట్రేట్ గారు చెప్పినప్పుడు తప్పకుండా అది పాటించవలసిన బాధ్యత ఉంది కనుక ఈ క్రమంలో ముందు నా నియోజకవర్గంతో అంటే మా జిల్లాతో మొదలెడతా. ఆయన పాయింట్ మాట్లాడుతూ ఈ రామాలయం కట్టద్దు, దీన్ని బాగు చేయొద్దు, ఈ గుడిని బాగు చేయొద్దు అనే వాళ్ళు కూడా, ఈ పిటిషన్ వేసిన వాళ్ళు కూడా కన్వర్టెడ్ సోకాల్డ్ క్రిస్టియన్సే ఉన్నారు. అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు. అది వాళ్ళు ఫైల్ చేసింది నా ఫోన్లో ఉంటుంది. సో 3 వ్యక్తులు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్తాను. యేసురత్నం గారని ఒక ఆయన భార్య. సో యేసురత్నం గారు అంటే అర్థం చేసుకోవచ్చు ఫైల్ చేసింది ఎవరో. ఇంకొకళ్ళేమో ఫ్రాంకానా అనగా అర్థమైంది కదా, ఫ్రాంకానా. ఇంకొకళ్ళు పేరు జోస్నా దేవి, అయినప్పటికీ వారి భర్త అక్కడ ఒక చర్చ్, అదే ప్రాంతంలో చర్చ్ నడుపుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను దీన్ని కట్టి తీరుతాను అనేది రఘురామ్ రాజు గారి వాయిస్. దీన్ని మాట్లాడుతూ చాలా సర్కాస్టిక్గా ప్రశ్నలో రావణ్ కూడా చాలా సర్కాస్టిక్గా రఘురామ్ రాజు గారు వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. మనం కొంచెం కూలంకషంగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ట్రిబులర్ గారి వర్షంలో కూడా మనం ఆలోచిస్తే నాకు ఎందుకో కొంచెం కరెక్ట్ అనిపిస్తూ ఉంది. కేవలం అక్కడ హిందువులు లేరు కానీ క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు మొత్తం కూడాను. కానీ అక్కడ గుడిని కట్టనీయట్లేదు. ఇప్పుడు కొత్తగా ఇష్యూ గుడిని పట్టించుకోవట్లేదు అనే కాన్సెప్ట్లో అక్కడికి వెళ్ళి మాట్లాడాడు, ఇట్లా చేస్తున్నారు, గొడవ పెట్టారు అని అనుకుందాం కాసేపు. కానీ ట్రిబులర్ గారి పాయింట్లో మనం ఆలోచిస్తే హిందువులు లేని చోట హిస్టారికల్ గుడి ఉంటే అంటే ఒక చరిత్ర ఉన్న గుడి ఉంటే దాన్ని ఇంకా రెనోవేషన్ చేయనీయరా? నీకేంటి అబ్జెక్షన్? గుడి చెప్పు. గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్? ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఎందుకు వస్తున్నాను నీ పేదాలు? వస్తూ చూసుకోవాలి. విభేదాలు లేకుండానే ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? అదే మరి సర్టిఫికేట్ కూడా ఉందండి.
ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందూ లేడండి, అసలు ఒక్క హిందూ లేడు. అది కాదు ఇక్కడ గుడి కడతాం, అయితే సార్ రామాలయంలో సార్ ఒకసారి నీకేంటి అబ్జెక్షన్? గుడి చెప్పు, గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్? ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఎందుకు వస్తున్నాను నీ పేదాలు? వస్తూ చూసుకోవాలి, రాని రాని వస్తూ చూసుకున్నాం. విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? అదే మరి సర్టిఫికేట్ కూడా ఉందండి. అది చూపిస్తాను. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందూ లేడండి, అసలు ఒక్క హిందూ లేడు. అది కాదు ఇక్కడ గుడి కడతాం, అయితే సార్ రామాలయంలో సార్ ఒకసారి అనుకోవచ్చు. నేను కూడా ప్రశ్న రావణ్ మాటలు విని అంతకుముందు అక్కడ గ్రౌండ్ రియాలిటీ చూసి సో కొంత నాకేమనిపించింది అంటే ఇది కరెక్టే కదా అని నాకు అనిపించింది. కానీ రియాలిటీలో చాలా పూర్తిగా ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి బయాస్డ్గా క్రిస్టియన్స్కి మద్దతు చేస్తూ ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది. క్రిస్టియన్స్కి మద్దతు చేస్తూ ఉన్నాడు అని నాకు అనిపిస్తూ ఉంది. ఆ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి. సో చాలా ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఏది పాయింట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడకుండా చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంటాడు, మనందరికీ తెలుసు. అయితే నేనేమంటున్నానంటే నేను కూడా నమ్మాను, ఐ బిలీవ్ దట్. నేను కూడా ఓకే ఇది నేను ఈ వ్యక్తి కరెక్ట్గా మాట్లాడుతున్నా నాకు అనిపించింది. మిగతా విషయాలు అవన్నీ పక్కన పెడితే ఈ పాయింట్లో ఇప్పుడు రెండో వర్షన్ కూడా నేను వినిపించిన ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ హిందువులు లేరు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ పురాతన గుడి ఉంది. గుడిని రెనోవేషన్ చేయడానికి అవకాశం లేదా అంటే ఇక్కడ ఏమంటారు, గొంతెనమ్మ గుడి గొంతెనమ్మ అంటే స్పందన లేని హిందువులు లేనప్పుడు, క్రిస్టియన్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడితే వచ్చి హిందువులు మాట్లాడాలి. కానీ ఇక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి గుడిని మీరు శిథిలావస్థ చేరేలా చేయాలి, దీన్ని మేము డెవలప్ చేయమని అడ్డం పడుతూ ఉన్నారా? అండ్ అనుమతి జస్ట్ మీటింగ్ హాల్ పేరుతోటి దాదాపు ఒక ఆక్వీడ్ సరౌండింగ్స్లోనే దాదాపు 113 చర్చిలు ఉన్నాయి. ఓవరాల్గా జిల్లా మొత్తంగా చూసుకుంటే ఒక 500 చర్చిలు పైగా ఉన్నాయి. అనుమతి లేని చర్చిలు అన్నింటినీ కూల్చేస్తారు, తప్పేం లేదు. అనుమతి లేని చర్చిలు కూల్చేయాలి. కానీ రఘురామరాజు గారు ఇంకొక విషయం కూడా ఆలోచన చేయాలి. ఈ చర్చిల్ని ఏ విధంగా అయితే కూలుస్తానంటున్నారు, అదేవిధంగా ముస్లిం జోలికి వెళ్ళే దమ్ము మీకుందా? ఓకే, ఇక్కడ ఒక పాయింట్, ఇంకొక సున్నితమైన పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ముస్లింలు జోలికి నిజంగా చాలా ఐక్యత ఉంటుంది, వాళ్ళు వెళ్ళే దమ్ము మీకు లేదు. ఉందా? ఉంటే చూపియండి. అనుమతి లేని మసీద్ జోలికి ఒక్క జోలికి వెళ్ళి చూడండి, అన్నిటికీ అనుమతులు ఉన్నాయంటారా? సో ఒకవేళ ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే ఏదైనా వెతికి ఒక ఫైండ్ అవుట్ చేసి ఒక్క ఇటుక జరపండి చూద్దాం, ఇటుక జరపండి చూద్దాం. అండ్ తర్వాత వచ్చేసి ఈ హిందువులే అసలు క్రిస్టియన్కి ఎందుకు మారాల్సి వచ్చింది? డిస్క్రిమినేషన్ అనే కదా. తక్కువ కులం వాళ్ళని చిన్న చూపు చూసినందుకే మారారనేది చాలా వరకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికి కూడా ప్రతి ఊరిలో కూడా మాలపాలెం అనేది సపరేట్ ఉంటుంది కాదంటారా? ఇప్పుడు నాకు తెలిసి మా ఊరిలో కూడా సపరేటే ఉంది. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఖచ్చితంగా గుడిని రెనోవేషన్ చేయడం అనేది మంచి విషయమే. కానీ ఇది నాకు అనిపించింది, ఇది ఇంకొక వర్షన్ కూడా మీరు కూడా ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి దాన్ని బట్టి మీ ఒపీనియన్ అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.